యూనివర్సిటీ తెలుగులో విశ్వవిద్యాలయం విశ్వాన్ని అందులో ఉన్న విద్యార్థికి పరిచయం చేసి ఆ విద్యార్థి ద్వారా విశ్వనరుడుగా మార్చి వాళ్ళని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేటటువంటి ఒక అద్భుత వ్యవస్థ. ఒకనాడు తక్షశిల లాంటి కాశీ లాంటి విశ్వవిద్యాలయాలు అద్భుతంగా సాగాయి. కానీ ఆ తర్వాత కాలంలో ఆ విశ్వవిద్యాలయాల ఘనత వలన భారతదేశం ఎదుగుతోందని గ్రహించి ఆ విశ్వవిద్యాలయాల్ని నాశనం చేశారు. అంటే విశ్వవిద్యాలయాల యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించాలి. నలంద తక్షశిల లాంటి వాటిని తగలబెట్టారు, ధ్వంసం చేశారండి. బట్ ఇవాళ ఆ రోజున పాపం ఖిల్జీలు, ఔరంగజేబులు, అక్బర్లు వీళ్ళందరికీ కూడా విశ్వవిద్యాలయాల్ని తగలబెట్టడం వాటితో చాలనుకున్నారు. కానీ ఇవాళైతే సరికొత్త విధ్వంసం జరుగుతుంది, రాజకీయ విధ్వంసం. అందులో రాజకీయ నియామకాలు, వైస్ ఛాన్సలర్ నియామకాలు రాజకీయాలే, రిజిస్ట్రార్ల నియామకాలు రాజకీయాలే, ఉద్యోగుల నియామకాలు రాజకీయాలే, ఎక్స్టర్నల్ ఎంప్లాయీస్ నియామకాలు రాజకీయాలే. ఇలా నడుస్తున్నటువంటి వాటి మధ్యన ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు లోకేష్. ఈ దఫా ఏ రాజకీయ ప్రలోభాలకి గురి కాకుండా విద్యావంతులైనటువంటి వాళ్ళు, రాజకీయాలకు అతీతమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ పదవుల్లో కూర్చోబెట్టారు. కానీ సాధారణంగా ఇప్పటికే అక్కడ గ్రూప్ కల్చర్ పెరిగిపోయి, పార్టీల కల్చర్ పెరిగిపోయినటువంటి ఉద్యోగులు సాధారణంగా మాట వినరు, లేదా ఏదో ఒక పెతలాటకం క్రియేట్ చేస్తారు. విద్యార్థుల్ని రెచ్చగొట్టడం ద్వారా లేదా అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వాటిని అధిగమించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బాధ్యతాయుతమైనటువంటి విధంగా ఉండే ఒక టీంని వైస్ ఛాన్సలర్కి సపోర్టింగ్గా ఉంచాలి. వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. బాధ్యతాయుతమైనటువంటి నిజాయితీ పరులైనటువంటి అందులోనే ఉన్నటువంటి ప్రొఫెసర్లు అయి ఉండాలి. వాళ్ళతో కమిటీలు ఇది ఏర్పాటు చేస్తే రాబోయేటటువంటి సంక్షోభాన్ని ముందుగానే నియంత్రించడానికి వీలవుతుంది. చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలు నిజమైనటువంటి విద్య ఆలయాల కింద మారాల్సినటువంటి అవసరం ప్రారంభించినటువంటి లోకేష్ గారు దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఆయన చేతిలోనే ఉంది.